गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री 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 डॉक्टर माधव रामकृष्ण मम गुरुदेवताये नमो नमः। తొలి ఏకాదశి భాగవత పారాయణ విశిష్టత ఏంటంటే ప్రపంచంలో ఏ సమస్య అయినా కానీ పితృతాపాలు కానీ మహాతాపాలు కానీ మనం ఏమీ చేయలేము అన్న పరిస్థితి వచ్చినప్పుడు భాగవతంలో కథ ఉంటుంది. ఒకడికి చెడ్డ మంచి బ్రాహ్మడు, వాడికో చెడ్డ తమ్ముడు ఉంటాడు. కానీ వాడు చనిపోయిన తర్వాత ఊర్ధ్వలోకాడికి వెళ్ళలేకపోతాడు. సరే, వాడికి దాన ధర్మాలు క్రతువులన్నీ పూర్తి చేస్తాడు. పూర్తి చేసిన తర్వాత అప్పుడు వాడు ఒక రోజు రాత్రి వీడు గుమ్మంలో పడుతుంటే వాడు వచ్చి అన్నా నేను ఇక్కడే ఉన్నాను వెళ్ళలేదని అడుగుతాడు. ఇదేంటో నీకోసం అన్నీ చేశాను కదా అని చెప్పి నారద మహాముని అడుగుతాడు. అడిగితే అప్పుడు నారదుడు అంటాడు, అన్నీ చేసావు కానీ భాగవత పారాయణ చేయించు అంటాడు. అప్పుడు వాడు అంటాడు, నేను భాగవతం చదువుతాను, వింటూ ఉంటా ముక్తి వస్తుంది అంటాడు. కానీ వాడు అంటాడు, భాగవతం చదివి నేను వినలేకపోతున్నాను అంటాడు. ఒక వెదురు కర్ర చూపించి ఆ వెదురు బొమ్మలో ఉండమంటాడు. అలా ఉంటే 7 రోజులు భాగవత పారాయణం పూర్తి అయ్యేసరికి సప్తాహము టపా టపా టపాటు 7 కడుపులు విరిగిపోతాయి. పగిలిపోయేసరికి వాడు ముక్తి వచ్చిందని వెళ్ళిపోతాడు. అంటే భాగవతంతో ఎటువంటి వాళ్ళకైనా ముక్తి ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్తుంది. అందులో భాగవతంలో వామనావతార ఘట్టము పితృశాపాలు, సర్పశాపాలు, శాపభూయిష్టమైన ఏ జన్మైనా కానీ ఏ కర్మైనా కానీ వామనావతార ఘట్టంతో తీసేస్తాడు. ఆ విశేషత ఏమిటంటే ఇంతే వటుడింతే నభోవి అంతే వటుడింతే మరియు దానింతే నభోవి నిమైనంతే తోయిద మండల అగ్రమణ కల్లంతే ప్రభారాశిపైనంతే చంద్రునికంతే ధ్రువునిపైనంతే మధువాటిపైనంతే సత్యపదోనుతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తియే ఇంతింతే వటుడింతే మరియు దానింతే నభోవి నిపైనంతే తోయిద మండల అగ్రమణ కల్లంతే ప్రభారాశిపైనంతే చంద్రునికంతే ధ్రువునిపైనంతే మహద్వాటిపైనంతే సత్యపదోనుతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తియే. ఆ విధంగా వటుడు వామనావతార బలిచక్రవర్తిని 3 అడుగులు అడగడము, తల మీద పెట్టడము, మొత్తం బ్రహ్మాండాన్నంతా కూడా ఆయన దారదత్తం చేసేస్తాడు. అటువంటి పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో బ్రహ్మాండ వ్యాప్తమైన వటుడు, బ్రాహ్మణోత్తముడైన వటుడు విష్ణు స్వరూపం, ఆయన్ని స్మరించినట్లయితే సర్వ పాపములకు పరిహారము, సర్పదోషాలు కానీ మహాదోషాలు, పితృతాపాలు కానీ అన్నీ కూడా ఈ యొక్క వటుడి యొక్క అవతారంతో పరిసమాప్తవుతాయి. అటువంటి ఏకాదశి రోజున భాగవతంలో ఒక్క శ్లోకాన్ని చదివిన కించిత్ అని చెబుతుంది వేదం. కించిత్ అవపాసన పట్టినట్టుగా చదివితే కూడా అంతటి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చును అని చెప్తుంది. అటువంటి విష్ణుమూర్తికి నారాయణాత్మహే వాసుదేవాయుధమహి తన్నో విష్ణు ప్రచోదయ ఇదం విష్ణు విచక్రమే త్రేదాపదే సమూఢమస్తు ఓం విష్ణవే నమః.